హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఎంకే మీడియా. నేను మధు కళ్యాణ్. సో ప్రతి మనిషికి జీవితంలో డబ్బు అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ప్రతి మనిషి రోజు పాకులాడేది డబ్బు కోసమే. సో కానీ ఆ డబ్బుని ఎలా ఖర్చు పెట్టాలో చాలా వరకు ఎవరికి తెలియదు. కొన్ని అంటే ఒక వయసు వచ్చిన తర్వాత అరే అనవసరంగా డబ్బు ఇలా ఖర్చు పెట్టాను, వృధా చేసుకున్నానని బాధపడుతుంటారు. సో అలాంటి వారి కోసమే మన ఈ వీడియో. మనకి ఎప్పటి గెస్ట్, డైలీ గెస్టే మన మోటివేషన్ స్పీకర్ శివభాస్కర్ సార్ గా మనతో ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే మధు. కష్టపడితేనే డబ్బు మన దగ్గర ఉంటుంది. అవతల వ్యక్తిని మోసం చేసి కానీ వేరే విధంగా వస్తే మొత్తం డబ్బు ఉండదంటారు సార్. అది నిజం అన్న? కాదు 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 అది పూర్వకాలంలో కరెక్ట్. పూర్వకాలంలో ఏంటంటే కనుక వాళ్ళకు ఉన్నటువంటి సమకాలీన ప్రామాణికాలకు అనుగుణంగా అప్పుడు అలా ఉండేది. అంటే ఒక ఊరు ఉంది, ఆ ఊర్లో పనికి పోయే వాళ్ళు ఉంటారు. పనిలో కష్టపడితే అట్లా వచ్చేసేవి ఉంటాయి. ఇప్పుడు కష్టపడాల్సిన అవసరం లేదు, బిజినెస్లు ఎక్కువైపోయినాయి. ఇది కూడా కష్టపడమే కదా, ఇలా కాకుండా మోసం చేయడం అంటారు. అదే చెప్తున్నా, బిజినెస్లు ఎక్కువైపోయినాయి. ఆ బిజినెస్ లో ఒకటి బెట్టింగ్ అనే ఒకటి ఉంటుంది. ఆ బెట్టింగ్ కూడా ఒక యాప్ రెడీ చేసేస్తాడు. ఒక ఎట్లా ఉంటాయి, ఈ ఒక బెట్టింగ్ లో ఒక 10 ఉంటాయి, గేమ్స్ ఆడుతూ ఉంటాడు. వాడు ముందే ఫిక్స్ చేస్తాడు, 10 లో ఒకటికి పిక్ అవుతుంది, 9 కి పిక్ కాదని చెప్పేసి. ఒక్కొక్కడు 100 రూపీస్, వాడికేమో 10,000 వస్తాయి, ఒక 1000 రూపాయలు ఒకటికి ఇస్తాడు. అంటే 9,000 వాడు డైరెక్ట్ గా లాభపడుతున్నాడు. సో వాడు స్మార్ట్ వర్కే చేస్తాడు, వాడేం కష్టపడుతున్నాడు. సో ఇప్పుడు ఏంటంటే హైటెక్ యుగంలో స్మార్ట్ వర్క్ ఎవడైనా చేస్తుంటాడో, జనాలని తెలిసి మోసం ఎవరైనా చేస్తుంటారు. అంతెందుకు మన బ్యాంకర్సే ఉన్నాయి. ఏమైనా బ్యాంకులు తీసుకోండి, లక్షల బ్యాంకులో మనము సేవింగ్ అకౌంట్ లో వేసుకుంటాము. సేవింగ్ అకౌంట్ లో వేసుకొని ఎప్పుడో పలానా అవసరానికి మనకు కావాలని పోతాము. కావాలని పోయినప్పుడు వాడే ఉంటాడు, పర్ డే ఇంతనే తీయాలి, ఎక్కువ తీయకూడదు. ఒకవేళ ఎక్కువ తీస్తే గనక లక్షకు ఇంత కట్టాల్సి వస్తుంది, 2% కట్టాల్సి వస్తుంది. రీసెంట్ గానే నేను చూసినాను, వాళ్ళ డబ్బులు వాళ్ళు తీసుకోవాలంటేనే ఆర్బీఐ రూల్స్ ఉన్నాయి అని చెప్పేసి, అంటే ఒక 20 లక్షలు తీస్తే 40,000 రూపాయలు అట్లా కట్టేసేయాలి. మళ్ళీ దాన్ని ఏమంటారు, బ్యాంకులో పెట్టుకోమంటారు. బ్యాంకులో పెట్టుకున్న తర్వాత వాళ్ళ డబ్బులు వాళ్ళు తీసుకోవడానికి TDS రూపంలో కట్ చేయకపోతాము. అంతే స్మార్ట్ వర్క్ అంటే. ఇది లీగల్ గా దోచుకోవడము, ఇల్లీగల్ గా వేరే వాళ్ళు దోచుకోవడము, అంతా స్మార్ట్ గా దోచుకోవడమే. ఎవడు కష్టపడుతున్నాడు? బ్యాంకు ఏమన్నా కష్టపడుతున్నాడా? కొన్ని కోట్ల ముందు డిపాజిట్ చేసుకుంటాడు, ఒక బ్యాంకు నిర్మించుకుంటాడు, దాన్నే డబుల్ ట్రిబుల్ అన్ని చేస్తూ ఉంటాడు. దాని నిజాయితీ అంటే ఎట్లా? నిజాయితీకి మీనింగ్ ఎక్కడుంది? లేదు. అంతే. అది ఎవ్వడికి వాడుకు ఒక పుట్టుక మధ్యలో ఒక జీవితము, ఆ జీవితంలో డ్రామా, ఆ డ్రామాలో సరైన విధంగా జీవితాన్ని అర్థం చేసుకుంటే వాడు సంపాదించే డబ్బును కావచ్చు, ప్రేమను కావచ్చు, సరి సమానంగా ఎప్పుడైతే చూడగలుగుతాడో అప్పుడే వాడికి అన్ని విజయాలు ఉంటాయి. అంతవరకు విజయాలు ఉండవు. డబ్బు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ మీరు కూడా చెబుతుంటారు చాలా వరకు. సో కానీ చాలా వరకు డబ్బు ఖర్చు పెట్టడం తెలియదు సార్ ఎవరికి. మన టాపిక్ ఏంటంటే అప్పు ఉన్నోడు డబ్బును ఎలా ఖర్చు పెట్టాలి సార్? రైట్. సో అప్పు ఉన్నవాడు డబ్బును ఎలా ఖర్చు పెట్టాలి? అప్పు ఉన్నవాడైనా అప్పు లేనివాడైనా డబ్బే. ఏ విధంగానైనా ఎట్లనైనా ఖర్చు పెట్టచ్చు. బట్ ఏంటంటే ప్రతి ఒక్క పైసా ఏదైతే ఉందో, అంటే మనిషి అనేవాడు ఒక డబ్బును సృష్టించుకొని దాని చుట్టూరే జీవితం ఉందని తిరుగుతూ ఉన్నాడు. కరెక్టే. ఇప్పుడు నీ లైఫ్ను మొత్తాన్ని కూడా ఒక స్టేజ్ వరకు శాసించేది డబ్బునే, డబ్బు చుట్టూనే తిరగాలి. సో అప్పు ఉన్నవాడు ఏందిరయ్యా అంటే కనుక ఫస్ట్ వాడు ప్రేమించుకోవాలి, తర్వాత డబ్బును విపరీతంగా ప్రేమించాలి. డబ్బును విపరీతంగా ప్రేమించి ఆ ప్రేమను ఏ విధంగా ఇతరులకు పంచితే ఎలా ఉంటుందో అదే విధంగా ఈ డబ్బును కూడా అలా పంచాలి అన్నట్టు. అంటే చాలా జాగ్రత్తగా, చాలా జాగ్రత్త. ఫర్ ఎగ్జాంపుల్ లవర్ ఉంటాడు, ఆ లవర్తో మాట్లాడేటప్పుడు చాలా కంట్రోల్గా మాట్లాడుతుంటారు. ఎవరైనా కూడా ఏదన్నా ఒక మాట అంటే కనుక బ్రేకప్ చెప్తాదేమో, లేదు ఏదన్నా ఒక మాట అంటే కనుక నన్ను విడిచిపోతాదేమో, లేదన్నా ఇంకొకటి ఏదన్నా చేస్తే నా నుంచి దూరం పోయి వేరే వాళ్ళని తగులుకుంటాదేమో. సో అదే విధంగా మన పట్ల మనకు భయము, డబ్బు మీద భయం కాదు కానీ భక్తి అన్నది చాలా ఎక్కువగా ఉండాలి. అప్పుడు మాత్రమే ఆ డబ్బుని ఏ విధంగా ఖర్చు పెట్టాలన్నది వాడికి అర్థమైపోతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక మిడిల్ క్లాస్ వాడిని తీసుకుందాము. మిడిల్ క్లాస్ వాడు చాలా ఎక్కువ అప్పులు చేస్తూ ఉంటాడు. అంటే పూర్ పీపుల్ ఎట్లా చేయరు, వాడు పుట్టినప్పటి నుంచి పూర్లో ఉంటాడు కాబట్టి వాడు కంట్రోల్గా బతుకుతూ ఉంటాడు. కానీ మధ్యస్థుడు ఎట్లా ఉంటాడు అంటే కనుక అట్లా అవతలి
జరుగుతున్నటువంటి ఆనందాలను చూస్తూ ఉంటాడు, ఇక్కడ బాధ నుంచి వచ్చేస్తూ ఉంటాడు. అంటే మన దగ్గర ఆల్రెడీ ఒక శక్తి అన్నది మన దగ్గర ఉంటుంది, నేను కష్టపడితే అది చెయ్యొచ్చు అని అనుకొని ఇప్పుడు ప్లాన్ వేసుకొని అప్పు తీసుకుంటాడు. ఏదో కొన్ని కారణాల వల్ల అక్కడిది నెరవేరదు, అప్పుడు చిక్కుల్లో పడిపోతాడు. అంటే వాడు సంపాదన 10,000 ఉంటే వీడు ఖర్చు పెట్టితే 20,000 ఉంటుంది, అంటే 10,000 అప్పు తీసుకొని రావాల్సిందే. బట్ ఆ అప్పు తీరేంత వరకు కూడా ఏమి జలసాలకు పోకుండా, ఏమి ఎక్కువ తక్కువలో కాకుండా కరెక్ట్గా బ్యాలెన్స్ చేసుకుంటే కనుక ఈజీగా ప్లాన్ చేసుకొని చేసుకోవచ్చు. సో అది సార్, కొందరు వ్యక్తులు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర ఒక 500, 1000 ఉన్నాయనుకో సార్, స్టూడెంట్స్ అంటే మామూలుగా యూత్ విషయానికి వస్తే చెప్తున్నా, అవి ఒక 3-4 days ఖర్చు పెట్టగలుగుతారు సార్. అదే వాళ్ళ చేతిలో ఒక 30-40 వేలు ఇట్లా ఉన్నాయనుకో, 1 day లో ఒక 10,000 వరకు కూడా ఖర్చు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. సో మైండ్ సెట్ ఎందుకు సార్ అలా కరెక్ట్ గా పెట్టుకోలేకపోతారు? అంటే ఇప్పుడున్నటువంటి సమాజం, ఇప్పుడున్నటువంటి దాన్ని ఏమంటారు, అవైలబిలిటీస్ అంటారు. ఏదైనా కూడా ఇమ్మీడియట్ గా అవైలబిలిటీలో దొరుకుతా ఉంది. సో దొరుకుతా ఉంది కాబట్టి ఆతృత ఆగలేరు. ఇప్పుడు ఎవరు కూడా దీన్ని కూడా ఆపుకోలేరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉండాలంటే 10th తర్వాత ఇంటర్ తర్వాత బీటెక్ తర్వాత జాబ్. ఇది ఒక ప్రాసెస్. సో వాటి దగ్గర డబ్బులున్నా కూడా ఈ డబ్బులు ఇప్పుడు ఖర్చు పెట్టాలి, రేపు ఇది ఖర్చు పెట్టాలి, ఇది ముందు ప్లానింగ్ ఉంటది. కానీ డబ్బు పెడితే సుఖం నాకు తొందరగా వస్తుంది అని చెప్పేసి డబ్బుతోటి సుఖాన్ని కొంటాడు. సుఖాన్ని కొని సుఖాన్ని ముందే అనుభవించేస్తాడు. బట్ ఆ సుఖం ఎప్పుడో అనుభవించాలి, ఇప్పుడే అనుభవించేస్తాడు, మళ్ళీ వాడికి నిరాశ ఉంటుంది. సో ఆ సుఖాన్ని ఎప్పుడు రావాలో అప్పుడే రావాలని ఎవరికైతే ఆలోచన ఉంటుందో వాడు కరెక్ట్ అనే డబ్బుల్ని మెయింటైన్ చేస్తాడు. సో అది సరే, ఇప్పుడు ఊర్లలో చాలా వరకు మనం చూస్తున్న అప్పట్లో కానీ ఇప్పుడైనా సరే వాళ్ళు రూపాయి జమ చేసుకొని డబ్బులు జమ చేసుకుంటారు. వాళ్ళకి ఎలాంటి అప్పులు అయితే ఎక్కువ వరకు ఉండవు, వాళ్ళ పైసలు వీళ్ళు తెలుసుకోవాలి. ఇప్పుడు ఇవైతే యూపీఐ ట్రాన్సాక్షన్స్ వచ్చినాయి కదా సార్, ఫోన్ పేలు ఇవన్నీ. మనం ఇక్కడ ఉన్నాం అనుకో, మన ఫ్రెండ్ ఎక్కడో ఉంటాడు, వాడు ఫోన్ చేస్తాడు, చేసి అరే ఒక 500 కొట్టారు అర్జెంట్ ఉంది అంటాం, మనం కొడతాం. వాడు ఏం చేస్తున్నా అక్కడ తాగుతున్నా తింటున్నా వేరే అవసరం తెలియదు. సో ఈ యూపీఐ ట్రాన్సాక్షన్స్ వల్ల కూడా డబ్బును ఇలా పంపడం కూడా వృధానే కదా సార్ కొంచెం వరకైతే? అది వృధా అంటే చాలా వృధా అని డైరెక్ట్ గానే చెప్పొచ్చు, కానీ అవసరాలకి మాత్రం కరెక్ట్ గా పనిచేస్తా ఉన్నాయి. బట్ ఏదైనా కూడా డబ్బు పేపర్ రూపంలో ఉన్నప్పుడే దానికి వాల్యూ ఎక్కువగా ఉంటది. కానీ అదే అకౌంట్ లో ఉంటే గనక అది విత్ ఇన్ సెకండ్స్ లో మైండ్ కూడా ఏంటంటే గనక ఎమోషనల్ కి బాగా గురి అవుతా ఉంటది. గుర్తుపెట్టుకోండి, మైండ్ ఎమోషనల్ గుర్తుపెట్టుకొని ఎదుటివాడు మన ఎమోషన్ ని క్యాచ్ చేసుకొని వాడు ఎమోషనల్ గా మాట్లాడితే సరే వాడు ఇస్తానంటున్నాడు కదా, ఒక మాట ఇస్తున్నాడు కదా అని చెప్పేసి ఇమ్మీడియట్ గా టకాని కొట్టేసినాక వాని అవసరం తీరిపోతుంది, వాని లోపల ఉన్న భయము తీరిపోతుంది, వాని బాధ తీరిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ నువ్వు రిటర్న్ అడుగుతావు. రిటర్న్ అడిగిపోయినప్పుడు వానికి భయము బాధ ఏం లేదు కాబట్టి నెగ్లెక్ట్ చేస్తాడు, లేకుంటే ఒక సీన్ క్రియేట్ చేస్తాడు, లేకుంటే ఇంకొకరిని చంపేసి వాడి ఖర్చు పెట్టినా అని చెప్పేసి మెనీ థింగ్ క్రియేషన్ అన్నట్టు. సో ఆ విధంగా యూపీఐ ట్రాన్సాక్షన్స్ వల్ల ఎన్నో వేస్ లో డబ్బు అన్నది వేస్ట్ అయితే అయిపోతా ఉంది. సరే, ఇప్పుడు డబ్బులు ప్రతి మనిషి సంపాదించే సంతోషం కోసమే కదా సార్. అవును. అయితే కొందరు ఎంజాయ్మెంట్స్ కి స్పెండ్ చేస్తున్నారు, నెల మొత్తం ఎంజాయ్ చేస్తున్నారు, ఒక 2 రోజులు నెల మొత్తం కష్టపడుతున్నారు, 2 రోజులు ఎంజాయ్మెంట్ చేస్తే తప్పేంది అన్నట్టు పెడుతుంటారు. కానీ ఆ ఎంజాయ్మెంట్లు ఏ రకమైన ఎంజాయ్మెంట్ లో ఖర్చు పెడితే బాగుంటుంది సార్? అసలు డబ్బుని ఎంజాయ్మెంట్ ఖర్చు పెట్టాల్సిన అవసరమే లేదు. న్యాచురల్ ఎంజాయ్మెంట్స్ అన్నది ఉండాలి. న్యాచురల్ ఎంజాయ్మెంట్స్ ఏంటంటే ఫస్ట్ వాడి ఫ్యామిలీ, నేను మా అమ్మ మా నాన్న, తర్వాత మా భార్య, తర్వాత నా పిల్లలు, వీళ్ళతోటి సరైన విధంగా హోల్ హార్టెడ్ గా ఉండి వాళ్ళ కోసం ఆ డబ్బును ఖర్చు పెట్టుకుంటూ కొంచెం మిగిలించుకుంటూ ఎక్కడో నెలకొక్కసారి బయటి వేరే దానిలో ఖర్చు పెడతా ఉంటే గనక అది సంతోషమైనటువంటి ఫ్యామిలీ ఉంటుంది. ఇప్పుడున్న జనాలకి ఏంటి అంటే గనక తాగుడుకు అలవాటు పడుతున్నారు, డ్రగ్స్ కు అలవాటు పడుతున్నారు, అమ్మాయిలకు అబ్బాయిలకు అలవాటు పడుతున్నారు, లేని సంతోషాలకు అలవాటు పడుతున్నారు. సో మొత్తం కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడి ఆ వచ్చిన దాన్ని ఏదో ఒక సుఖం కోసము అలా తగిలెడుతున్నారు. తర్వాత వాడు మానసిక క్షోభనైతే అనుభవిస్తా ఉన్నాడు. వాని చుట్టుపక్కల డబ్బు వస్తుందని ఒక ఆలోచన ఉండొచ్చు, కానీ
వాడు సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని అయితే ఇప్పుడు ఎవరికి లేదు. ఇప్పుడు ఉన్నటువంటి కోటీశ్వరునికి లేదు, అటు మిడిల్ కి లేదు. మేబీ ఉంటే కింద ఉన్న వాళ్ళకి ఒక పెళ్ళాం, ఒక భార్య, 2 పిల్లలు ఊర్లో ఉన్నారు, రాత్రికి 2 రొట్టెలు తింటా ఉన్నారు, వాళ్ళు చాలా సంతోషంగా అయితే ఉన్నారు. అంతవరకు అయితే చెప్పగలను. వాళ్ళకి ఏంటంటే గవర్నమెంట్ ఇచ్చే స్కీములు అన్ని కూడా వస్తున్నాయి కాబట్టి ఓకే, నో ప్రాబ్లం. సరే, ఇప్పుడు చాలా వరకు యూత్ ఏం చేస్తుంటారు అంటే అవసరం లేకపోయినా సరే కానీ అప్పులు చేస్తుంటారు సార్. అవును. సరే ఏముంది మళ్ళీ కట్టుకోవచ్చులే, నెక్స్ట్ మంత్ తర్వాత ఎవరో ఒకరు ఇస్తారు, మా ఫ్రెండ్ ఇస్తారు, లేకుంటే మా ఫ్యామిలీ వాళ్ళు ఇస్తారు అనుకుంటారు. కానీ కొంతవరకే వాళ్ళు ఇవ్వగలుగుతారు కదా సార్. లక్షలు అవుతే ఎవరైనా హెల్ప్ చేస్తారా సార్? అట్లా ఎవరు హెల్ప్ చేయలేరు, కానీ చేసే మూర్ఖులు కూడా ఉంటారు. చేసే మూర్ఖులు చాలా మంది ఉన్నారు. అప్పులు ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. ఇచ్చేవాళ్ళు ఉంటే ఇచ్చేవాడు ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంటుంది, తీసుకునేవాడిని ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంటుంది, ఇచ్చేవాడు అట్లనే మోసపోతూ ఉంటారు, లక్షలన్నీ ఇచ్చేస్తూ ఉంటారు. తర్వాత చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం ఉన్నట్టు బాధపడుతూ ఉంటారు, బ్లేమింగ్ చేసుకుంటారు, అన్ని చేసుకుంటారు. మధు ఒకటి ఇక్కడ ఏంటి అంటే కనుక ప్రతి ఒక్కడికి కూడా అవేర్నెస్ వచ్చింది, సోషల్ అవేర్నెస్ వచ్చింది. డబ్బులు ఏ విధంగా తీసుకోవాలి, ఏ విధంగా ఎగ్గొట్టాలి, ప్రతిదీ కూడా స్కాము ప్రతి ఒక్కడికి కూడా అర్థమైపోయింది. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే డబ్బు ఉన్నోడైనా డబ్బు లేనోడైనా కూడా అతి జాగ్రత్తగా డబ్బును కాపాడుకుంటున్నట్లయితే కనుక వాడి ఆనందాన్ని వాడు కాపాడుకున్నట్టే. డబ్బును అలా కాకుండా వృధా చేస్తుంటే అనవసరంగా వాడు రోగాలను తీసుకొని వచ్చినట్లు. ఎవడు కూడా డబ్బులు ఇచ్చిన తర్వాత పోతే పోనీలే అనుకునేటువంటి ఎవడు లేడు ఈ భూ ప్రపంచంలో. ఒకవేళ అలా ఉన్నాడు అంటే కనుక వాడు వేరే లెవెల్లో ఉంటాడు. సో అది నేను చెప్పేది. ఓకే సార్, థ్యాంక్ యూ. డబ్బు గురించి చాలా అద్భుతంగా చెప్పారు, ముఖ్యంగా డబ్బు ఎలా ఖర్చు పెట్టాలనే ఒక టాపిక్ పైన. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.